వెల్కమ్ టు న్యూస్ అడ్డా. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్సీపీలో తన మనుగడ కష్టమేనని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. మరి వైఎస్ఆర్సీపీలో బొత్సను పక్కన పెడతారా? శాసన మండలిలో విపక్ష నేత పదవి నుంచి తప్పిస్తారా? కొత్త వ్యక్తికి ఆ పదవి అప్పగిస్తారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇటీవల బీజేపీకి చెందిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాపులకు ప్రాధాన్యత లేదని విమర్శించారు. సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు ప్రాధాన్యత తగ్గించేశారని కూడా ఆరోపించడం జరిగింది. కేవలం అనారోగ్య పరిస్థితుల కారణంగా ఆయనను తప్పిస్తారని కూడా గత కొద్ది రోజులుగా ప్రచారం కొనసాగుతోంది. ఆ పదవిని ఓ మహిళా నేతతో భర్తీ చేస్తారనే టాక్ కూడా నడుస్తుంది. గతంలో 2 సార్లు శాసన మండలిలోనే బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురైన సంగతి తెలిసింది. అయితే జగన్మోహన్ రెడ్డితో బొత్స కలిసింది చాలా తక్కువ అని కూడా తెలుస్తుంది. గతం మాదిరిగా బొత్స యాక్టివ్గా ఉండడం లేదని కూడా ప్రచారంలో కొనసాగుతోంది. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని, సొంత నియోజకవర్గం చీపురుపల్లిలో ప్రభుత్వంపై ఆందోళన కార్యక్రమంలో మాట్లాడుతుండగా ఆయన నిజంగా కుప్పకూలిపోయారు. ఆ సమయంలోనే బొత్స అనారోగ్యంపై రకరకాల ప్రచారం కూడా నడిచింది. ఆ తర్వాత యాక్టివ్ కూడా కావడం జరిగింది. కానీ శాసన మండలిలో సైతం అనారోగ్య సమస్య గురై కుప్పకూలిపోవడం జరిగింది. దాని తర్వాత ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయన ఆరోగ్య రీత్యా రాజకీయాల నుంచి తప్పించాలని కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి కోరినట్లు కూడా వార్తలు రావడం జరిగింది. అటు తర్వాత మళ్ళీ కోలుకున్న బొత్స సత్యనారాయణ యాక్టివ్ అయ్యారు. మొన్నటికి మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు నేతల సమావేశాల్లో కూడా పాల్గొనడం జరిగింది. అయితే క్రియాశీలక రాజకీయాల నుంచి ఆయన తప్పుకుంటారన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో చర్చ అయితే కొనసాగుతుంది. బొత్స సత్యనారాయణ మునపటి మాదిరిగా రాజకీయాలు చేయలేకపోతున్నారని తెలుస్తోంది. ఆయనకు కుటుంబానికి సైతం రాజకీయ పట్టు తగ్గుతుందట. మొన్నటికి మొన్న విజయనగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ భవన వివాదం కూడా తలెత్తింది. ప్రైవేట్ స్థలంలో వైసీపీ కార్యాలయం భవనం ఏర్పాటు చేశారనేది ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా పూసపాటి రాజవంశీయుల ప్రైవేటు భూమిని ప్రభుత్వ భూమిగా మార్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 33 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వడం జరిగింది. దీనిపై రాజవంశీయుడిగా ఉన్న అశోక గజపతిరాజు కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. అది ప్రైవేట్ భూమి అని తేలితే ఖచ్చితంగా కార్యాలయ భవనాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది డ్యామేజ్ కలిగించే విషయం. అయితే బాధ్యతాయుతమైన మంత్రి స్థానంలో ఉంటూ అప్పట్లో బొత్స నిర్లక్ష్యంగా వ్యవహరించారని జగన్మోహన్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. ఒకవైపు అనారోగ్యం, ఇంకోవైపు బొత్స ఫ్యామిలీ పట్టు తగ్గడంతో జగన్మోహన్ రెడ్డి పునరాలోచనలో పడినట్లుగా సమాచారం. అందుకే శాసన మండలి విపక్ష నేత పదవి నుంచి ఆయనను సాగనంపుతారని తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో ముందు తెలియాలి.